ఈరోజు విజయసాయిరెడ్డి గారు మీడియా ముఖంగా ఆయన ఒక చిన్న విషయాన్ని లేవనెత్తారు. అయితే అంతకుముందు ఆయన మాట్లాడుతూ సుబ్బారెడ్డి గారి పైన, విక్రాంత్ రెడ్డి పైన ఏదో అలిగేషన్ చేశారు. అవన్నీ పక్కన పెడితే విజయసాయిరెడ్డి గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరు ఒక కోటరీ ఉంటుంది. ఆ కోటరీలోకి మనం ఎంటర్ అవ్వాలంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలి. వాళ్ళని సాటిస్ఫై చేసినట్లయితే మనం ఆ కోటరీలోకి వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాము అని చెప్పడం జరిగింది. దీనివల్ల నేను హర్ట్ అయ్యాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసినప్పుడు వెళ్ళొద్దు, ఉండమని అన్నాడు. కానీ నాకు ఇష్టం లేక వచ్చేసానని చెప్పారు. ఫైన్, బాగుంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం వచ్చి, విజయసాయిరెడ్డి గారు పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కొన్ని విషయాలు విజయసాయిరెడ్డి గారు అనుకునేటోళ్ళు. అయితే ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటంటే, ఒక్క విషయం గమనించాల్సిన విషయం, పార్టీలో ఇప్పుడు ఇంతకుముందు గెలిచినటువంటి 151 మంది కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాజ్యసభ సభ్యులు కావచ్చు, మండలి కావచ్చు, ఓకే, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అందరూ కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత ప్రజలు ఓట్లేయటం కూడా జరిగింది, వాళ్ళు గెలవటం జరిగింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు వాళ్ళు అనుభవించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, విజయసాయిరెడ్డి గారు ఈ విధంగా టర్న్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు అనేసి ఎవరు ఊహించలే. అయితే ఏదో సంథింగ్, ఇప్పుడు ఆయన రెసిగ్నేషన్ పెట్టేశారు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రెసిగ్నేషన్ పెట్టినప్పుడు అది కూటమికి ఫేవరబుల్గా ఉంటుందనేసి అందరికీ తెలుసు. ఓకే, అదొక ఆస్పెక్ట్. రెండోది, విజయసాయిరెడ్డి గారు నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నప్పుడు మీడియా ముఖంగా ఇంటర్నల్గా జరిగిన విషయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ విషయం బయట చెప్పకుండా ఉంటే బాగుండు. సో ఇవన్నీ కూడా సరే కొంచెం అనుమానాలకి తావు ఇవ్వటం కూడా జరుగుతుంది విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటల్లో.